ఇవాళ బిగ్ బాస్ షో చూసాక చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకైతే. ఇప్పుడే అయిపోయింది బిగ్ బాస్ షో. అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అసలు ఒక నచ్చని మనిషి వెళ్ళిపోతే కూడా ఇంత బాధ అనిపిస్తుందా అని నేనే లోపల అనుకున్నా. అంటే చూడండి, జీవితం అయినా బిగ్ బాస్ అయినా కొంచెం సేమ్ టు సేమ్ ఉంటుంది. ఒక నచ్చని వ్యక్తి జీవితం ఇలా నచ్చరు అనుకుంటాం, కానీ కొన్ని రోజుల తర్వాత నస్తారు. ఇలా నస్తారు అనుకుంటాం, కొన్ని రోజుల తర్వాత నచ్చరు. అది జీవితం. బిగ్ బాస్ అంటే కరెక్ట్ చూపించి అన్ని వాస్తవం కానీ అందులో మనం మంచిని స్వీకరించుకోవాలి, చెడుని విడిచిపెట్టాలి. ఇందులో అయినా మా చిన్నప్పుడు మా తెలుగు సార్ చెప్పేటోడు, మా నాన్న ఇప్పటికీ చెప్తాడు, ఏదైనా సినిమా అయినా ఏదైనా జీవితంలో జరిగేటి ఏదైనా చూసి మంచిని నేర్చుకోవాలి, చెడుని విడిచిపెట్టాలన్నట్టు. శ్రీజ మొదటి నుంచి నచ్చకపోయేది నాకంటే చాలామందికి. అక్కడికి నాగార్జున గారు నచ్చకపోయారు అంటే ఎట్లా, ఆటపరంగా శ్రీజ ఆటపరంగా తుత్తర ఎక్కువ, అది ఇంకేమంటూ ప్రతి దాంట్లో ప్రతి వేరే వాళ్ళ విషయాలు కూడా మాట్లాడడం. ఇందాక దువ్వడ మాధురి గారు అది చెప్పారు, కెప్టెన్సీ గురించి వేరే మాట్లాడతానే మధ్యలో శ్రీజ వచ్చి మాట్లాడడం అదంటే చాలా తగ్గించుకుంది. నాగార్జున గారు చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అంటే చాలా మార్చుకుంది. 1000% ఉన్న తుత్తర 100% దాకా వచ్చింది.